హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, అమ్మవారి సన్నిధిలో ఉండి అమ్మవారికి స్వామివారికి అభిషేకం చేయాల్సినటువంటి అర్చకుడు ఆసుపత్రి బెడ్ పైన ఉండి కన్నీళ్లు కారుస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూ మనకు ఒక వీడియో పంపడం జరిగింది. ఎక్కడైనా అర్చకుల మీద రాజకీయం చేసేటువంటి సందర్భాలు చూసామా? చాలా అరుదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక 5వ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో, ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉండాల్సినటువంటి ఆ ప్రాంతంలో రాజకీయ ప్రభావం ఎక్కువైపోయి రాజకీయ రాబందులు దూరి ఈ అర్చకుల మీద కక్ష సాధిస్తూ వారిపైన పెత్తనం చేస్తూ మేము చెప్పినట్టే నడుచుకోవాలని, నడుచుకోకపోతే అధికారాన్ని ఆర్థిక బలాన్ని వాడుకుంటూ వారిపైన కేసులు పెడుతూ మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఇదే ఆలయానికి సంబంధించి అర్చకుడు ఆనంద్ శర్మకు సంబంధించినటువంటి ఎపిసోడ్ కూడా చాలామందికి తెలుసు. మన ఛానల్లో ఒక ఇంటర్వ్యూ కూడా చేశాం. ఏం జరిగింది, ఎందుకని గొడవ అవుతుంది, ఎందుకని కక్ష కట్టారు, ఎందుకని SC/ST కేసులు పెడతా ఉన్నారు, ఎందుకని వారికి కేటాయించాల్సినటువంటి విధులు కేటాయించకుండా వేరే చోటకు పంపిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ సాంప్రదాయాలు పక్కన పెట్టి వాళ్ళ రాజకీయమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు అదే క్రమంలో ఇక్కడ జయంతి శ్రీనివాస్ గారికి సంబంధించి కూడా ఆయన డొక్కలు ఎండిపోయి పాపం ఆ బెడ్ మీద ఉన్నటువంటి విజువల్ చూస్తే నిజంగా కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ మీద రాజకీయాలు చేసేది. భగవంతునికి మనకు మధ్యలో ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళ అర్చకులు. అలాంటి వారిని మనం గౌరవించాలి. ఆ రాజకీయ వేధింపులు తట్టుకోలేక తమకు కేటాయించాల్సినటువంటి ఆ విధులు కాకుండా రోడ్డు మీదకి వెళ్ళి వాహన పూజ చేయి, ఆ పూజ చేయి అని చెప్పి ఆ పెద్ద మనిషిని బయటికి పంపిస్తే పోగలడా? ఒక చోట కుదురుగా కూర్చొని అమ్మవారికి సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కోల్పోయాడంటే మరి ఈ వ్యవస్థ ఎంత భ్రష్టు పెట్టుపోయిందో ఆలోచన చేసుకోండి. ఇంకా దారుణం ఏంటో తెలుసా? పాపం ఆయన మానసికంగా యువగారు వేధించడం, అమ్మవారి దగ్గర ఉండి ఇష్టమైన దైవం అమ్మవారి అక్కడ పూజ చేసుకునేటువంటి భాగ్యం లేకపోవడం, కూతురు చనిపోవడం, భార్య వదిలేసి వెళ్ళడం, ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా వేదన చెందుతూ నాకు చావు తప్ప వేరే శరణ్యం లేదని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంత దీనమైన పరిస్థితి ఒక అర్చకుడికి తీసుకొచ్చినామంటే మనకు సిగ్గు శరమ ఏదైనా ఉందా? ఆలోచించాలి కదా కొంచెం. మీరు రాజకీయాలు చేస్తే బయట చేసుకోవాలి, కానీ వాళ్ళ మీద ఏమొస్తుంది? ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. డొక్కలు ఎండిపోయి పాపం ఏముంది చూడండి పాపం ఆయనకు. అలాంటి వాళ్ళని చూస్తే బాధ పెట్టాలని అనిపిస్తుందా చెప్పండి? చూడండి ఏముంది పాపం, డొక్కలు ఎండిపోయేంత ఇదవుతున్నాడు పాపం. అలాంటి వ్యక్తుల మీద ఏం చేస్తారు వీళ్ళు రాజకీయం? నా పేరు జయంతి శ్రీనివాసం అండి. నేను అప్పుడు జోగులాంబ వారి అర్చకుడిగా పనిచేస్తున్నాను. నా పరిస్థితి చాలా దీనంగా తయారైంది. నా కుటుంబం కొలాప్స్ అయిపోవడము, నా కూతురు చనిపోవడము, నా భార్య విడిచిపెట్టి వెళ్ళిపోవడము. రెండో విషయం అంటే ఈ ఆలయ ఈవో గారు నా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ నన్ను చాలా మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా కాలంగా. ఈ వేధింపులు నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. నేను సీనియర్ అర్చకుడిని, నాకున్న ప్రాధాన్యతను వదిలేసి అప్రాధాన్యమైన ప్లేస్లో నడిపించి ఎంతో మానసిక క్షోభకు గురి చేస్తూ ఉన్నారు. ఎటువంటి ఇది ఉన్నా సరే జూనియర్గా ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా మెయిన్ ప్లేస్లో పెట్టి అమ్మవారి దగ్గర నన్ను చాలా దీనంగా రోడ్డు మీద వాహన పూజలు చేయండి, వేరే గుడికి వెళ్ళండి, ఇట్లా ఇది చేస్తూ ఇంట్లో నేను విధవలేక అమ్మవారి దగ్గర కూర్చుందామంటే నేను నా డ్యూటీ కూడా అమ్మవారి దగ్గర నన్ను చేసుకోనివ్వట్లేదు. ఎక్కడో వేరే చోట వేయడం, అలాగే ఇంకా మిగతా సిబ్బందిని అంతా ఆకట్టుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాం, ఏది తీసుకున్నాం, వాళ్ళతో కలిసి నన్ను చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు. నాకు ఇంకా దిక్కు లేదు, ఇంకా వేరే దిక్కు లేదు, చావే దిక్కు అన్నట్టుంది. దీనివల్ల నేను తిండి లేక నిద్ర లేక మానసిక క్షోభ అనిపిస్తూ
ఇవన్నీ కూడా సాగు బతుకుల మధ్యలో గాయాలైపోయి ఉన్నాను. ఏం చేయలేని పరిస్థితి, ఏం కాని పరిస్థితి. అట్లే కోర్టుకి వెళ్తే న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానం నాకు న్యాయం చేసింది. ఆ ఆర్డర్ కూడా ఇవ్వలేదు. మెయిన్ ప్రీస్ట్గా, ముఖ్య పూజారిగా నన్ను అమ్మవారి దగ్గర ఉన్నమని కోర్టు ఆదేశాలు ఇచ్చింది 4 వారాల్లో చేయమని. ఇప్పుడు 8 వారాలు అయింది, ఇప్పటికీ ఏం చేయలేదు. నా ఈ మానసిక శోభ తట్టుకోలేకపోతూ ఉన్నాను. చావు తప్ప నాకు వేరే దిక్కు లేదు. నాకు ఎటువంటి నా జీవితంలో ఇబ్బంది కలిగినా సరే అన్నిటికీ కూడా ఏవో దీప్తి గారే కారణమవుతారు. ఎందుకంటే ఇంత క్షోభ నేను పడుతూ ఉన్నా కానీ ఈ వచ్చాక ఎక్కువ నేను ఈ స్థితిలో చూసేసాను. నన్ను ఏదైనా న్యాయం చేసి ఈ ప్రభుత్వం కానీ అంటే ఈ సామాజిక వర్గాలు కానీ కాపాడుతాయో తెలియట్లేదు నాకు. చూడండి, అది రాజకీయ ప్రమేయంతో మానసికంగా చంపడమే అంటారు దీని. పాపం దేవుడు అంటే భక్తి లేదు, చట్టాలంటే భయం లేదు, పూజారులంటే గౌరవం లేదు. మరి కోర్టు ఆర్డర్ ఉంది, 4 వారాల్లోగా వీళ్ళు విధులు ఎక్కడైతే నిర్వహిస్తారో అక్కడ వాళ్ళకి నిధులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పితే 8 వారాలు అయినప్పటికీ కూడా మీరు పట్టించుకోవడం లేదంటే ఇంకేం చేయాలి వీళ్ళు? ఇలాంటి వాళ్ళు ఎవరి కాలు మొక్కాలా? మనమే వాళ్ళ కాలు మొక్తాం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం మనం. అలాంటిది వాళ్ళు వేరే వాళ్ళ కాలు మొక్కాలా అని అందుకే చెప్తా ఉన్నాడు. ఇంతకన్నా మానసిక వేదనగా నేను పడలేను, నాకు ఏదైనా జరిగితే ఈవో దీప్తి గారని ఆమె పేరు డైరెక్ట్ చెప్తాను, ఈవో గారే బాధ్యత అని చెప్తా ఉన్నారు. మరి ఈవో గారు ఎందుకని ఇట్లా ప్రవర్తిస్తున్నారో తెలియదు. మరి దేవాదాయ శాఖ కమిషనర్ ఏం చేస్తున్నారో కూడా తెలియదు. మరి ఆర్డర్ వచ్చింది కదా, ఆ ఆర్డర్ ప్రకారం ఎందుకని వాళ్ళకు విధులు కేటాయించడం లేదని చెప్పి మరి వాళ్ళు ఎందుకు అడగట్లేదో తెలియదు. మరి దీన్ని ఏమంటారు? రాజకీయం అంటాం కదా. రాజకీయ ప్రమేయం లేకుంటే జరగాల్సిన పద్ధతులు అన్నీ జరుగుతాయి. రాజకీయ ప్రమేయం ఉన్నప్పుడు ఈ రకంగా మానసికంగా, ఆర్థికంగా చివరికి ఇట్లా. మీకు ఇంకోటి కూడా చూపిస్తా, కోర్టు ఆర్డర్ కూడా చూపిస్తా, ఎందుకంటే జనాలు కొంతమందికి తెలియాలి కాబట్టి. చూడండి, ఇదిగో జేవిఎస్ శ్రీనివాస్ శర్మ 24/2/2026లో వచ్చినటువంటి ఆర్డర్ ఇది చూడండి. ఇది ఆర్డర్ విధులకు తీసుకోమని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ 8 వారాలు అవుతున్నప్పటికీ కూడా తీసుకోలేదు. మరి ఎక్కడ ఉంది ధర్మం? కొంతమంది ఉంటారు సనాతన ధర్మ పరిరక్షకులము మేము అని చెప్పి. మరి అలాంటి వాళ్ళందరూ ఏమున్నారు? ఇలాంటి వాళ్ళని కాపాడాలి కదా. ఇలాంటి వాళ్ళు బాగుంటే, ఇలాంటి వాళ్ళు సంతోషంగా ఉంటే ఆలయాలు కలకలలాడుతాయి, ప్రతిష్ట పెరుగుతుంది, ప్రతిష్ట దిగజారే పరిస్థితులు రాకుండా ఉంటాయి. విచిత్రం ఏంటంటే కొంతమంది ఈ రాజకీయం ఎట్ట తయారైందంటే అక్కడ 2 వర్గాలుగా విడిపోయారు వీళ్ళు. ఆ అర్చకుడికి రావాల్సిన పోస్ట్ నీకు ఇస్తాం, నువ్వు సైలెంట్గా ఉండంటే వాళ్ళ తరపున వీళ్ళు పోరాటం చేయడం మానేశారు. అంటే వీళ్ళు అంత ఆకట్టుకున్నారు వాళ్ళని. ఏముందిలే ఆయన పోతే నాకే వస్తుంది కదా, ప్రధాన అర్చకుడు నేను అవుతాను కదా అని, లేకుంటే అమ్మవారి దగ్గర నేను ఉంటా, లేకుంటే స్వామివారి దగ్గర నాదే అని చెప్పి ఇట్లా అనుకునే వాళ్ళు ఉంటారు కదా. ఆ రకంగా తయారైంది, ఆ రకంగా వాళ్ళ మైండ్ని మార్చేశారు. లేకపోతే ఒక తోటి అర్చకుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఏకమై ఫైట్ చేస్తేనే వాళ్ళ వచ్చేటువంటి అధికారులు కానీ వాళ్ళు కానీ కరెక్ట్గా పనిచేస్తారు. వాళ్ళంతా ఈరోజు వస్తారు, పోతారు, వాళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతారు. వీళ్ళేం శాశ్వతమా? వీళ్ళు ఇక్కడ శాశ్వతంగా ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళు ఎప్పటి నుంచో స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకొని వాళ్ళే సర్వస్వం అని బతుకుతూ ఉన్నారు వాళ్ళు. సో కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కన్నీటి వీడియో చూశారు కదా, ఆయనకు న్యాయం జరగాలంటే ప్రతి ఒక్కరు ఆయనకు తరఫున మద్దతుగా నిలబడాలి. కోర్టు ఆర్డర్ ప్రకారం మనం ఇక్కడ బలవంతం ఏం చేయడం లేదు. కోర్టు ఆర్డర్ ప్రకారం ఏది ఉంటే అది చేస్తే చాలు. అది జరిగే విధంగా ఆయనకు మనం తోడుగా నిలవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. సో మరి ఆయనకి న్యాయం జరిగేంత వరకు తోడుగా నిలబెడతాం అనుకునేటువంటి వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు.